హాయ్ గైస్, వెల్కమ్ టు ఇందు గౌరీ సిస్టర్స్. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నామంటే ఈరోజు మన న్యూ రూమ్ అనేది రెడీ అయింది. సో ఆ రూమ్ ఎలా ఉంటుందో మీకు ఈరోజు చూపెట్టబోతున్నాను. సో స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మా డెస్క్ అనమాట. ఈ రూమ్ మెయిన్గా చేసింది ఎందుకంటే మా స్టడీస్ పర్పస్ కోసం. సో ఇది వచ్చేసి మా డెస్క్, ఇందులో మేము చదువుకోవడానికి వీలుంటు. అండ్ ఇది వచ్చేసి మా సిట్టింగ్ ఏరియా. ఇక్కడ వేసుకొని ఇక్కడ కూర్చొని హోంవర్క్స్ అవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా నేను గాడ్ వేసి కొన్ని ఫ్లవర్స్ ఇక్కడ పెట్టి అరేంజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మా టాయ్స్ సెక్షన్ అనమాట. చాలా టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. రీసెంట్గా ట్రెండ్ అవుతున్న హ్యారీ పాటర్ టాయ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. చాలా టాయ్స్ ఉన్నాయి ఇక్కడ, లైక్ బాబీ డాల్స్ అండ్ చాలా క్యూట్ టాయ్స్. మా చిన్నప్పటి నుంచి మేము కలెక్ట్ చేసి ఇక్కడ పెడుతున్నాము. సో ఇవన్నీ మా రూమ్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసాము. అండ్ ఇది వచ్చేసి కొత్తగా చేసిన రూమ్ కాబట్టి ఎక్కువ ఏం పెట్టుకోలేదు. 2 హాస్టల్లో జస్ట్ మేము వూల్ వెళ్తాము కాబట్టి జస్ట్ ఇక్కడ వూలన్ థింగ్స్ అవన్నీ పెట్టుకుంటాము. అండ్ అక్కడ ఇంకేం పెట్టలేదు. సో ఇది వచ్చేసి ఒక డోర్ అనమాట. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేస్తే మా మమ్మీ రూమ్కి అనేది ఎంటర్ అవుతాం. సో అలా కనెక్ట్ చేయించుకున్నాం మేము మా రూమ్ని. అండ్ ఇది వచ్చేసి మా వార్డ్రాబ్. ఇందులో మేము ఎక్కువగా ఏం పెట్టుకోలేదు. చూపెట్టాలంటే చాలా తక్కువ పెట్టుకున్నాము, ఎక్కువగా లేవు. కావాలంటే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మా సిట్టింగ్ ఏరియా. చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చొని జస్ట్ సిట్టింగ్ ఫన్. సో ఇది వచ్చేసి మా విండో ఏరియా. అండ్ ఇందులో చాలా బాగా సీనరీ ఉంది. అండ్ మా దగ్గర 2 విండోస్ ఉన్నాయి. అదొకటి ఇక్కడ నుంచి చూస్తే మా బాల్కనీ కనిపిస్తుంది. అక్కడ జస్ట్ ఏరియా నెక్స్ట్ వాళ్ళ దగ్గర. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు కావాలంటే ఒకసారి వ్యూ చూడండి, ఒకసారి రూమ్ది. సో వ్యూ అయితే చూసేసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ డెకరేషన్ ఐటమ్స్ అనేవి పెట్టుకున్నాం ఇప్పటికీ. లైక్ మా రూమ్ రిలేటివ్ కాదు, కిచెన్ రూమ్ రిలేటివ్ది. సో మాది మా ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ డోర్ అనమాట. సో ఇది మెయిన్ డోర్. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే మనము డైరెక్ట్గా కిచెన్ రూమ్కి వెళ్ళిపోతాము. సో అందుకనే చాలా సౌండ్ వస్తుంది ఇక్కడ. డోంట్ మైండ్ దోస్ ఆల్. అండ్ థ్యాంక్ యూ, బాయ్.